కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ధోరణి కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల అధికారులు కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై రీకౌంటింగ్ కు అవకాశం ఇవ్వకుండా తమ పార్టీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు గతంలో చినకాపర్తి తరహా ఘటనలు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్న జగదీష్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో బ్యాలెట్ పేపర్లు మురికాలలో ప్రత్యక్షం అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని మీద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మురికాలలో బ్యాలెట్ పేపర్లు ప్రత్యక్షం కావడం ఇది ఎక్కడ కూడా గతంలో ఎక్కడ జరగలేదు. మరి ఎందుకు ఇలా జరిగింది? దీని మీద మీరు ఏం చెప్పబోతున్నారు? ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన కాబట్టి ఎటువంటి జరుగుతాయి చిత్ర విచిత్రాలు ఇంకెక్కడ కూడా జరగడానికి లేదు. అంత గొప్ప పరిపాలన జరుగుతుంది. ప్రజల్లో విఫలమైన 2 ఏళ్లలోనే ప్రజలు చీకొడుతున్నారు కాంగ్రెస్ పార్టీని అనేది అర్థమైంది. ఎన్ని అక్రమాలు చేసైనా ఏదో గెలిపించమని అనిపించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి కూడా దుర్మార్గంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయడం అనేది మొదటి రోజు నుంచే ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఎస్ఐలు మండల కాంగ్రెస్ అధ్యక్షులాగానే పనిచేస్తూ ఉన్నారు, పర్టికులర్గా ఈ నల్గొండ జిల్లాలో. కానీ ఇప్పుడు కొంతమంది ఎన్నికల అధికారులు కూడా అందులో చేతులు కలపడం అనేది దురదృష్టమైంది. ఇవాళ మేము ఈ ఊరికి సంబంధించి మనం చూసినాం, బ్యాలెట్లు ఆ రకంగా కొన్ని మురికాలలో పడడం, కొన్ని స్కూల్ ఆవరణలో చింపేసి పడడం, కొన్ని తగలబెట్టినట్టుగా అక్కడ బూడిద ఉన్నట్టు కనబడుతూ ఉంది. గింత బహిరంగంగా, గింత నిర్లక్ష్యంగా, గింత దుర్మార్గంగా తప్పును కూడా చేసే పద్ధతుల్లో మనం చూసిన ఇంత తెగబడి ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితికి నిదర్శనం. మొత్తానికి ఘటన మీద విచారణ చేయాలి, అదేవిధంగా ఉప ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము, మహాన్యూస్, చినకాపర్తి నుంచి.